జిల్లా తాండూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో వేసవి ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమంను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చేస్తున్న పనిని మరవలేనిది అని తెలిపారు. ఎండాకాలంలో మజ్జిగ అంబలి వంటి సహాయం దాహం తీర్చడానికి మంచి కార్యక్రమం చేశారు. మళ్ళీ ఈ రోజు ప్రారంభించిన ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమం చాలా మంచిదని, చుట్టుపక్కల ఉన్న ఊరు నుంచి వచ్చిన జనాలకు, ఆకలితో ఉన్న వాళ్లకు మధ్యాహ్నం ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఈ సంఘాలకు ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఇదే కాకుండా స్కూల్ పిల్లలకు టెక్స్ట్ బుక్లు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఈ సంఘాలకు నా వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్, కాంగ్రెస్ మాజీ పట్టణ అధ్యక్షులు మరియు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, ఆర్యవైశ్య అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆకారం శివకుమార్, కోశాధికారి రోంపల్లి సంతోష్, ఆర్యవైశ్య వాసవి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాపడే వాసవి, జై జై వాసవి. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ రాగి అంబలి, మజ్జిగ, మంచినీరు వితరణ కార్యక్రమం జరిగింది. సరికొత్త ఆలోచనతో ఈరోజు రోంపల్లి సంతోష్ గారు ముందుకొచ్చి ఆర్యవైశ్య సంఘం సహకారంతో నిత్య అన్నదాన వితరణ కార్యక్రమానికి రోజు కూడా ఇక్కడ 1 మంత్ ప్రోగ్రాం నిర్వహించడానికి ముందుకొచ్చారు. ఈ 1 మంత్ కార్యక్రమంలో కూడా అన్ని అనుబంధ సంఘాల మద్దతుతో ఇక్కడ అన్నదాన వితరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇంకా కొద్ది నిమిషాల్లో ఎమ్మెల్యే గారు వచ్చేసి ఇక్కడ అన్నదాన వితరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. గత 5 సంవత్సరాల నుండి వాసవి క్లబ్ మరియు వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేసవి కాలంలో ఏప్రిల్ మరియు మే 2 నెలలు ప్రతిరోజు ఉచితంగా రాగి అంబలి, మజ్జిగ, మంచినీళ్ళు తాపడం గత 4 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం సరికొత్త ఆలోచనలతోటి నిత్యం ఎంతోమంది ప్రజలు చుట్టుపక్కల నుండి ఇక్కడికి వస్తుంటారు. పక్కనే హాస్పిటల్ ఉంది కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని సరికొత్త విధానంగా మాకున్న వనరులో దాతల సహకారంతో ఈరోజు అన్న వితరణ కార్యక్రమం నెల రోజులు ప్రతిరోజు 12 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. ప్రతిరోజు ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గారు, అలాగే తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి గారు కూడా రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. వారి చేతుల మీదుగా ఇది ప్రారంభిస్తున్నందుకు వారికి కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా మాకు వైశ్య ఫెడరేషన్కి ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘం అన్నింటిలో తోడ్పడుతుంది. మాకు సహకారం అందిస్తున్నందుకు ఆలంపల్లి చిన్న గారికి అధ్యక్షుల వారు, అలాగే కార్యదర్శి కోడూరు వినోద్ గారికి, అలాగే మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము అడగగానే మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు వారు. ఇలాగే మనం మునుముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్క ప్రజల దాన్ని మనం తీరుద్దామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ముఖ్యంగా మొదటి రోజు దాత వాసవి కాలనీ పెద్ద మనుషులైన గుండాల పద్మయ్య గారు ముందుకొచ్చి ఈరోజు కార్యక్రమం చాలా సంతోషకరమైన విషయం. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ మన ఆర్యవైశ్య ఫెడరేషన్, అలాగే ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాలు, అలాగే ఆర్యవైశ్య సంఘం అందరి సహకారంతో ఇక్కడ మన రోంపల్లి సంతు గారి ఆధ్వర్యంలో అంబలి, రాగి అంబలి, మజ్జిగ కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అలాగే దాంట్లోనే ఎప్పుడు అంబలి, రాగి జావానే ఇస్తున్నాం కదా. ఇక్కడ చాలామంది బయట ఊరు నుంచి వస్తుంటారు. తాండూరులో ఉన్నటువంటి బిజినెస్ పరంగా కానీ, ఇతర హాస్పిటల్స్ పరంగా కానీ, ఏ రీత్యా కానీ ఇక్కడ నుంచి చాలా
చాలామంది విలేజ్ వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు. సరి అయిన టైంకి భోజనం అనేది కొంతమంది దొరకదు. కాబట్టి ఈ ఎండాకాలంలో వారి ఆకలిని తీర్చడానికి ఒక అన్నదాన కార్యక్రమం, నిత్య అన్నదాన కార్యక్రమం మా ఆర్యవైశ్య ఫెడరేషన్ అలాగే ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం అందరూ ఒక డెసిషన్ తీసుకొని పెడదామని ముందుకు రావడం చాలా సంతోషకరం. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ చూసిన ఈ ఇయర్లో కూడా చూసాము, మన తాండూరులో నలుమూలల ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, అనుబంధ సంఘాలన్నీ కలిపి ప్రతి చోట చలివేంద్రాలు కానీ, అంబలి మజ్జిగ కార్యక్రమాలు కానీ అన్నీ చేయడం జరిగింది. అలాగే దాంట్లో భాగంగానే ఇట్లా అందరూ మా యువత కూడా చాలా ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఆర్యవైశ్య సంఘం పెద్దలకు కూడా నేను పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలా ఎంతోమందికి మనమంటూ ముందుండి సహాయం చేసి ఇంకా వేరే వారికి కూడా మనం ఒక ఆదర్శంగా నిలబడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తెలియని వాళ్ళకు కూడా కొంచెం తెలిసి ఇక్కడ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఇంకా నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా మా సంఘ సభ్యులకు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే మనోహర్ అన్న గారు కూడా ఇచ్చేసి వారి చేతుల మీదుగానే ప్రారంభించుకోవడం జరుగుతుంది. అన్నగారు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మా ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ఆ వాసవి మాత కృతజ్ఞతలు, ఆశీస్సులు, అలాగే తన కటాక్షం కృప ఎప్పుడు ఎల్లవేళలా అందరిపైన ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. జై వాసవి. ఈరోజు వైశ్య ఫెడరేషన్ తరఫున ఇంత చక్కటి కార్యక్రమము అధ్యక్షుడు రొంపల్లి సంతోష్ గారు ఈ కార్యక్రమానికి గౌరవ స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నపర్మ గారికి, సంపత్ గారికి, మా గౌరవ గారికి, ఆర్యవైశ్య సంఘం గారికి, ఉపాధ్యక్షుడు గారికి, వైశ్యులకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుతూ, ఫెడరేషన్ వాళ్ళు ఈ మధ్యనే అంబలి కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా పెట్టి చాలా మటుకు గ్రామీణ ప్రాంతంలో వచ్చినటువంటి దారిని తీసి ఆ ఆపదలో ఉన్నటువంటి వాళ్ళ దారిలో ఉన్నటువంటి టైంలో కూడా వాళ్ళకి అంబలే కానివ్వండి, వాటరే కానివ్వండి ఇచ్చి వాళ్ళని గ్రామీణ ప్రాంతం వాళ్ళని అండగా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాన్ని తీర్చి సేమ్ టైం మళ్ళీ అంబలే కాకుండా ఈరోజు ఎవరైతే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారే కానివ్వండి, ఎవరైనా ఆకలితో ఉన్న వారికి ఈరోజు అన్నం కూడా ఉచితంగా అన్నం పెట్టడం వైశ్య ఫెడరేషన్ వాళ్లకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. వారు ఇంకా కూడా ఎందుకంటే ఈరోజు డబ్బు సంపాదించడం చాలామంది సంపాదిస్తారు. సంపాదించినటువంటి డబ్బులో ఖర్చు పెట్టేటువంటి ఉదయం మాత్రం తక్కువ మందికి ఉంటుంది. దాంట్లో ఆర్యవైశ్యులే కానివ్వండి, ఫెడరేషన్లే కానివ్వండి, తాండూరులో నియోజకవర్గంలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి ఈ సంఘాలు ఎప్పటికీ కూడా ప్రతి ఏదో ఒకటి మంచి ఉదయంతో పెట్టునొచ్చినా కానివ్వండి, స్కూల్ టెక్స్ట్ బుక్స్ విద్యార్థులకు కానివ్వండి, ఏదైనా కానీ ఉచితంగా ఈ విధంగా ఇవ్వడం చాలా మంచి అలవాటు. దీన్ని ఇట్లే కొనసాగించాలి ఖచ్చితంగా. ఇదే విధంగా భగవంతుడు వాళ్ళకి ఇంకా కూడా ఐశ్వర్యాలు ఇవ్వాలి, వాళ్ళు ఈ సేవా దృక్పథంతో ఇదే విధంగా పనిచేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, వీరికి కావాల్సినటువంటి ఒక ఎమ్మెల్యేగా తప్పకుండా నా సహాయ సహకారాలు ఖచ్చితంగా వీళ్ళకి ఎల్లవేళ ఇస్తానని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ వారికి ఆ భగవంతుడు అన్ని విధాలు అండదండలు